ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీ మాత్రే నమః. ఆంధ్రజ్యోతి సంప్రదాయంలో ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. పగిలిన వస్తువులు, ఇరిగిపోయినటువంటి వస్తువులు ఇంట్లో ఉండకూడదంటారు ఎందుకండి అని. సహజసిద్ధంగా మనిషి జీవితంలో పగిలిపోయినటువంటి వస్తువులు కనుక ఇంట్లో ఉన్నట్లయితే ఆరోగ్యరీత్యా కూడాను శరీర పటుత్వం తగ్గిపోతుంది. ఆ వస్తువును చూసినప్పుడల్లా వీడికి కాలు నొప్పి వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీ ఆ ఇంట్లో చోటు చేసుకుంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకొనే భోగి పండుగ నాడు పనికిరాని కలప, ఇరిగిపోయినటువంటి వస్తువులు అవి కూడాను కట్టెల్లాగా పనికొచ్చేటువంటివి తప్పనిసరిగా భోగి మంటలు వేయాలి అని చెప్పేసి ఆవు పిడకలతో సహా వాటిని కూడా ఉపయోగిస్తారు. ఇక ఇంట్లో పేరుకుపోయినటువంటి వస్తువుల వల్ల అనర్థాలు ఎక్కువ అవుతాయి. విరిగిపోయిన వస్తువులు, మా ముత్తాత కాలం నాటి బీరువా అది పగిలిపోయి ఉంటుంది. అయినప్పటికీ దాన్ని ఏదో పెద్ద గొప్ప ఇదిగా ప్రాచీన సంపదలాగా ఇంట్లో ఒక మూల పడేసి ఉంచుతారు, ఉపయోగించరు. ఉపయోగించని వస్తువుల వలన అనర్థాలు చేకూరుతాయి. ఉపయోగించే వస్తువులను సక్రమంగా ఉపయోగించుకోవటం వలన ఎనర్జీ పవర్ పెరుగుతుంది. అది శాస్త్రం. ఇరిగిపోయినటువంటి వస్తువులు, విరిగిపోయిన వస్తువులు ఇంట్లో కుప్పలాగా ఉంటే వాటన్నిటినీ కూడా చెత్తబుట్టలో పడేయటం మంచిది. చెత్తబండి వాడు వస్తాడు కదా, తీసుకుపోనాయన అని. ఈ మధ్యకాలంలో పనికిరాని సామాన్లు కొంటాం అనే బండ్లు ఎక్కువైతున్నాయి. మనకి పనికిరాని ఇనప సామాన్లు కూడా వేసేయండి దాంట్లో. మన ఇంట్లో వాస్తు పురుషుడు హాయిగా నిద్రపోతాడు. లేకపోతే పొద్దుగులు ఆయన గుచ్చుకుంటూ ఉంటాయి నిద్రపోతుంటే, మన మీద పడతాడు లేనిపోంది. కాబట్టి వాస్తు పురుషుడు మనకు మేలు చేయాలంటే పగిలిపోయినా, విరిగిపోయినా, తగలిబడిపోయినా వస్తువులు ఉండరాదు. అంతదాకా ఎండాకాలంలో మీరు ఒక చోటుకి వెళ్ళి ఆ సైట్ మంచి వాల్యూ ఉంది కదా అని చెప్పేసి కొందామని వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ తగలబడ్డటువంటి బొంగులు, తగలబడి మసిగొట్టుకుపోయినటువంటి వస్తువులు ఉన్నాయి. మీరు ఆ సైట్లోకి ప్రవేశించగానే ఏదో ఒకటి గుచ్చుకొని రక్తం వస్తుంది. మీకు తెలియదు అక్కడ మేకున్నట్టు. ఎందుకు వచ్చిందండి రక్తం? ఎందుకు గుచ్చుకుందండి? అప్పుడే మీరు చాలా జాగ్రత్తగా నడిచారే, చెప్పు కూడా వేసుకున్నారే, ఆ చెప్పులో నుంచి కూడా పోయి గుచ్చుకుందే అంటే అక్కడ ఎనర్జీ పవర్లో బ్యాడ్ ఈవిల్స్ ఉన్నాయి. అంటే నెగిటివ్ ఎనర్జీ ఆ స్థానంలో ఉంది. అవన్నీ తగలబడ్డటువంటి బొంగులు. అయినప్పటికీ ఆయన ఇల్లు అమ్ముతానన్నాడు, అక్కడ సైట్ అమ్ముతానన్నాడు. నాకు అచ్చి రాలేదని, మంచి సైట్ ఇది అని చెప్పేసి వెళ్ళి కొందామని వెళ్ళారు. అలాంటి సైట్ కొనే చోట అవన్నీ తీసేయించి గోమాతను కట్టేయాలండి. 2 రోజుల పాటు 3 రోజుల పాటు గోమాత కట్టేయాలి. గోవును గడ్డి పెట్టాలి. గోవుకి గడ్డి, అది కూడా పచ్చగడ్డి, ఎండుగడ్డి కాదు, పచ్చగడ్డి పెడితే చాలా ఐశ్వర్యం గోవుకి. నవధాన్యాలు తీసుకొని ఒక గుప్పెడు చల్లి నీళ్లు పోయండి. 7 రోజుల్లో మొలకెత్తుతాయి నవధాన్యాలు. ఆ నవధాన్యాలు పీకి మీరు పెంచుతున్నటువంటి ఆ సైట్లో ఉన్నటువంటి ఆవుకు పెట్టండి. అప్పుడు మీరు సైట్ కొనుక్కోండి. విపరీతంగా కలిసి వస్తుంది. ఇది సత్యం. ఎందుకు చెప్పామంటే ఈ విషయం, పగిలిపోయినవి, ఇరిగిపోయినవి, తగలబడిపోయిన వస్తువులు ఉండరాదు అని చెప్పటం దీనిలో దాగిన పరమార్థం.
వాస్తురీత్యా కూడా చాలా ముఖ్యమైన విషయం.